ఈవిడ అందరినీ బయట రిపోర్టింగ్ చేసి ఒక్కొక్కని గజగజ ఉనికిచ్చేది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఈవిని రిపోర్ట్ చేసి బయటికి పంపించారు. లేడీ బిగ్ బాస్ అవుదామని చెప్పేసి ఇంట్లోకి ఎంటర్ అయింది. కానీ 3 వారాలకే బిగ్ బామ్ వల్ల ఎగ్జిట్ అయింది. సో గాయ్స్, హియర్ యు వెల్కమ్ దేవి నాగవల్లి గారు. చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను. సో దేవి గారు చెప్పండి, ఎట్లా అనిపించింది ఇంట్లో? బాగుంది. అంటే నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎప్పుడు నేను అసలు ఇక్కడికి వెళ్ళలేదు. ఆఫీస్, న్యూస్ రిపోర్టింగ్ ఇదే. ఎప్పుడు అంటే పిలిచేవారు చాలామంది షోస్కి, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి వెళ్ళా, బాగా అనిపించింది నాకైతే. ఎవ్రీబడి అందరూ పాయింట్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు టు నామినేట్. అండ్ వీకెండ్ రాగానే అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ కూడా రేజ్ చేసి చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. నాదైతే డైరెక్ట్గా చేశారు. యాక్చువల్లీ ఇది కాదు, అంటే బిగ్ బాంబ్ ఏదో వచ్చింది కదా. అవును, బిగ్ బాంబ్ అలా అయింది. సో వెన్నుపోటు అయితే కూడా ఇంట్లో మంచిగా ఉన్నట్టుండి పోయి అలాని కదా, వాళ్ళు అంటే ఎమోషన్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వెళ్ళిపోతున్నారు. నేనైతే అంటే నేను చెప్పేసేది అనమాట, ఏదైతే భయం అనేది కాదు. ఒకవేళ నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేదాన్ని, ఆ పర్సన్తోనే చెప్పేదాన్ని. మళ్ళీ వాళ్ళ గురించి ఇంకోళ్ళ దగ్గర చెప్పేదాన్ని కాదు. నాకు ఎందుకో మీ ఫేస్ చూస్తుంటే మస్తు డల్ అనిపిస్తారు దేవి గారు మీరు. అంటే నేను షాక్లో ఉన్నాను నేను. సరే, మీరు డల్ ఉన్నారు, ఒక పాట పాడినా మీకోసం. డాన్స్ చేస్తారా? నో, ఇప్పుడు డాన్స్ చేయను నేను. నా కోసం దేవి గారు. సరే. పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గండి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు, నువ్వు పెద్ద పులిగా కొడుతివిరో దేవి నాగవల్లి నువ్వేరో. కత్తులు బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మల్లగట్టి, కత్తులు బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మల్ల. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి లెక్క కొడుతివిరో దేవి నాగవల్లి నువ్వేరో. నువ్వు పెద్ద పులి లెక్క కొడుతివిరో దేవి నాగవల్లి నువ్వేరో. పిక్చర్స్ ప్లే చేస్తాం దేవి గారు డిస్ప్లే పైన. మీ స్టైల్లో రిపోర్టింగ్ ఎట్లయితే చెప్తారో ఒక్కొక్కళ్ళ గురించి రిపోర్టింగ్ అట్లా ఫ్లాష్ న్యూస్ లాగా ఉండాలి. ఓకే. సో ఫస్ట్ కంటెస్టెంట్ హియర్ వి గో. ఓకే, రైట్ నో మనం చూస్తున్నాం అభిజిత్ గురించి మాట్లాడాలంటే మాత్రం ఫస్ట్ ఒకసారి క్యాప్టెన్సీకి సంబంధించి తనే ఫస్ట్ క్యాప్టెన్ అనుకుంటారు. బట్ యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే తనే లీడ్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది. లీడ్ తీసుకుంటారు, టాస్క్ ఫుల్ఫిల్ అయ్యేలా చేస్తారు. కొంతమంది తనకు సంబంధించి కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుండే అనుకుంటారు, వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండే అనుకుంటారు. సో ఆ ఒక్కటి కనుక చేంజ్ చేస్తే మాత్రం అభిజిత్ చాలా అంటే ఫ్యూచర్లో మంచి లీడ్లోకి వస్తారనే నమ్మకం అయితే కనిపిస్తోంది. సో ఐ డోంట్ నో, అంటే అభిజిత్కి సంబంధించి ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మేబీ ఇంకొన్ని రోజులు ఏమైనా ట్రావెల్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చేసిన జర్నీలో అయితే మాత్రం అభిజిత్ని ఈ యాంగిల్లో చూశాను. అండ్ యా, దట్స్ ఇట్. సో మన నెక్స్ట్ కంటెస్టెంట్ అఖిల్. ఓకే, వావ్. అఖిల్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఫస్ట్ అసలు ఇతను ఎవరు అనిపించింది నాకైతే. కానీ వచ్చిన తర్వాత ఇతను ఎవరో అనేది మాత్రం జనాలకు తెలుస్తుంది ఫ్యూచర్లో. తనని తాను ఇంతకుముందు నేను చెప్పినట్టు తనని తాను చెక్కుకుంటున్న ఒక శిల్పిలా అనిపించాడు. చాలా ఫేజెస్ తను దాటుకుంటూ వచ్చాడని చెప్పారు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న అఖిల్, అక్కడ కనిపిస్తున్న అఖిల్ ఒకటి కాదు. ఇక్కడ ఏదో సంథింగ్ విలన్లా కనిపిస్తున్నాడు, బట్ యాక్చువల్లీ అతనిలో ఒక హీరోయిజం కనిపిస్తోంది. బట్ ఎక్కువగా అంటే తనకి సేమ్ కొన్ని ఎక్కడో నాకు తనకు సంబంధించి కొన్ని ఎక్కడో సింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే గేమ్లా చూడటం. బట్ కొన్నిసార్లు మోనాల్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడో బికాజ్ మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అభి సైడ్ వెళ్తున్నా లేకపోతే అఖిల్ సైడ్ వస్తున్నా ఎక్కడో వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒకటి అలక అనేది కొనసాగుతుందా అనిపిస్తుంది నాకైతే. సో ఇట్స్ బ్రేకింగ్ న్యూస్. ఇంటికి వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే దేవి గారు, అంటే అలకలు ఎందుకు ఉంటాయి గేమ్ లాగా? అసలు నాకు ఎందుకో మేబీ అది మీకు పునర్నవికి మధ్య జరిగినప్పుడు తెలిసేదేమో. మనం చేసిన ఎప్పుడు హిస్టరీగా ఫామ్ అయితే అవి ప్రతిసారి వర్కౌట్ కావు. సీరియస్లీ ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుందంటారా లేదంటారా? అంటే నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇది ఎందుకో మోనల్ విషయంకి వచ్చేసరికి అఖిల్ ఎందుకో డల్ ఫీల్ అయిపోతున్నాడు. అదే అంటుంది. అఖిల్ యాక్చువల్గా మంచి కంటెస్టెంట్. నేను అందుకే తనకు కొరడా కూడా ఇచ్చాను నేను. ఒకవేళ గేమ్కి సంబంధించి వేరే రకంగా ఏమైనా ఆలోచనలు వస్తే తనని తానే కొట్టుకుని మళ్ళీ గేమ్లోకి తీసుకురా అని చెప్పి సలహా ఇచ్చాను. అంటే ఆ థాట్లో ఆ ఆలోచన నుంచి బయటకు వెళ్లకుండా వేరే ఆలోచనలోకి వెళ్లకుండా వేరే ట్రాక్లోకి వెళ్లకుండా గేమ్ పరంగా ఆడితే కనుక మరి ఆ చిన్న అలకలు ఎందుకు మళ్ళీ మరి గేమ్ పరంగా అంటే మీరు ఇట్లా చూస్తున్నారు కదా 3 వీక్సే కదా, మేబీ 4th వీక్ వెళ్ళేటప్పటికి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా తన క్లారిటీ లేదు.
సో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను నేను. సో అవన్నీ ఓవర్కమ్ చేసేస్తారు. మీరు చూసినంత మట్టుకైతే హీజ్ అండ్ జెంటల్మ్యాన్ అని మీరు అంటున్నారు. Gentleman. షూర్. సో దేవి గారు, నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన అమ్మ రాజశేఖర్ గారు. యా అస్సలు ఇంట్లో 2 అగ్గిపుల్లలు ముట్టిసేట్లుంటే అట్లుంది సిచ్యువేషన్ చూసిన వాళ్ళకైతే. దేవి గారు, ఇదంతా మీరు రిపోర్టింగ్ స్టైల్లో చెప్తే అప్పుడు కిక్ ఉంటుంది దేవి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అమ్మ రాజశేఖర్ గురించి. అమ్మ రాజశేఖర్ గారు మనకు తెలుసు, చాలా సినిమాలకు కొరియోగ్రఫర్గా ఉన్నారు, తర్వాత డైరెక్టర్గా ఉన్నారు. కానీ ఒక్కసారిగా అని మనం కొత్త యాంగిల్లో చూసాం. ఈ కొత్త యాంగిల్లో చూసినప్పుడు ఎక్కడో కామెడీ వేరే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిందా అని అనిపించింది. సో అది కట్ చేయడానికి నేను ట్రై చేశాను. 2 సార్లు చెప్పాను నేను, 3వ సారి కూడా చెప్పే ప్రయత్నం చేశాను. కానీ నేను అది అంటే ఫుల్ స్టాప్ పెట్టలేకపోయాను. సో ఎప్పుడైతే హీరో జీరో అనే ఒక వాళ్ళు ఒక టాస్క్ పెట్టారో, ఇంకా ఎలాగైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను. ఏదైతే అయిందని చెప్పి మొహమ్మద్ చెప్పాను నేను, కామెడీకి కూడా ఒక హద్దు ఉంటుంది, అది దాటితే కనుక ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్దీ కామెడీ కావాలని కోరుకున్నాను. అది జరిగిన తర్వాత యాక్చువల్గా మార్పు వచ్చింది. అఫ్కోర్స్ నన్ను టార్గెట్ చేశారు, బట్ స్టిల్ అది నేను పాజిటివ్ వేలోనే తీసుకున్నాను. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా కూడా అర్థం చేసుకుంటారని. తర్వాత నుంచి నేను అనుకున్నదే జరిగింది. యాక్చువల్గా హెల్దీ కామెడీ వచ్చింది. ఆయన చాలామందికి ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు. సో ఐ థింక్ ఈయన చాలా రోజుల వరకు బిగ్ బాస్ హౌస్లో ఉంటారని అనిపిస్తోంది. ఓవర్ టు యు రాహుల్. దేవి గారు, మీరు ఇంకొన్ని రోజులు బిగ్ బాస్లో ఉంటే గనక ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాడు. ఐ థింక్ నేను ఎప్పుడు వస్తున్నప్పుడు చాలా బాధపడ్డారు ఆయన. అవునా? ఆయన కూడా అర్థం చేసుకున్నారనిపించింది. మంచిదే కదా. ఎంతైనా కానీ ఎన్న గొడవలైనా కానీ కూడా ఇంట్లో ఒకటేసారి ఉండేసరికి మార్నింగ్ లేచి మొహాలు చూసుకుంటూ ఉంటారు. తెలియకుండానే ఎన్ని గొడవలైనా కానీ కూడా తెలియకుండా ఒక బాండ్, ఒక ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దేవి గారు, నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి గారు. ఓకే, చూసినా మాకు కూడా అర్థమైపోయింది మీ ఫేవరెట్ ఎవరు ఇంట్లో అనేది. సో ఆమె గురించి మీ స్టైల్లో. అరియానా గ్లోరీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ షోకి వచ్చే ముందు నాకు ఈ అమ్మాయి గురించి పెద్దగా తెలియదు. అంటే నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, నేను వర్మతో ఇంటర్వ్యూ. యాక్చువల్గా నాకు ఈ అమ్మాయి మీద మంచి ఒపీనియన్ ఉండేది కాదు నిజం చెప్పాలంటే. అంటే బికాజ్ ఏం తెలియదు కాబట్టి, ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఇలా ఇలా అని అనుకున్నాను నేను. బట్ ఎప్పుడు మనం ముందే జడ్జ్ చేయకూడదు కదా, సో జడ్జ్ చేయలేదు నేను. కాకపోతే నాతో ఎలా అనుకున్నాను నేను. బట్ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి మాట్లాడే విధానం చూస్తే కనుక నాకు ఎక్కడ ఈ అమ్మాయి ఫేక్ అనిపించలేదు. అంటే నా స్టైల్లో చెప్పమంటున్నారు కాబట్టి చెప్పండి. ఈ అమ్మాయిలు అక్కడ ఫేక్ కనిపించలేదు. బయటికి డ్రెస్సెస్ వేసుకుని లేకపోతే ఏదో అల్లరిగా తిరుగుతూ మనం ఏదో అనుకుంటాం, కానీ ఆ అమ్మాయి మాట్లాడే మాటల్లో మాత్రం ఎక్కడో నిజాయితీ కనిపించింది. తప్పు మంచి అని చూడను, బేసిక్గా వాళ్ళు చేసింది నిజాయితీగా చెప్పగలుగుతున్నారా అని మాత్రమే చూస్తాను నేను. సో ఆ నిజాయితీ నాకు ఆ అమ్మాయిలో కనిపించింది. కానీ ఒక భయం అయితే ఉంది ఆ అమ్మాయిలో. బట్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏదో అనుకుంటోంది. జనాలు మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. సో అరియానా, ఆల్ ది బెస్ట్. సో దేవి గారు, నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి గారు. దివి. ఓకే, దివి చాలా బ్యూటిఫుల్. అసలు ఆ అమ్మాయి నిజంగానే ఫ్యూచర్లో మంచి సినిమాలు వస్తాయి నాకు తెలిసి. కాకపోతే అమ్మాయికి నేను అదే చెప్పాను, అంటే ఏదైనా ఒకవేళ ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అదే అన్న, సెల్ఫ్ ప్రొటెక్షన్ చూసుకుంటున్నావు, బట్ ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకెందుకు లేని పక్కకు వెళ్ళిపోవడం కరెక్టే కాదని అనిపిస్తుంది. 100 నుంచి దివికి ఎన్ని మార్క్స్ ఇస్తారు బిగ్ బాస్ ఇంట్లో? 100లోనా? 100లో ఎన్ని మార్క్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? మేబీ 60. ఫస్ట్ క్లాస్. సూపర్. సో దేవి గారు, ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్దాం. ఓకే, గంగవ్వ గారు. గంగవ్వ గారు యాక్చువల్గా ముందు నుంచి కూడా ఆమెకి మంచి స్కోప్ ఉంది. బికాస్ ముందు నుంచి కూడా అంటే బహుశా ఆ ఏజ్లో ఒకవేళ నేను కనుక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఆటోమేటిక్గానే ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ పిల్లర్ పడిపోతుంది ఆడియన్స్లో. అంటే మనం ఒక పెద్ద ఆవిడ మనకి బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారనేది. సో అది ఫస్ట్ ఆమెకి ప్లస్. సో గంగవ్వ గారు అందరితో టీమ్ స్పిరిట్ కావచ్చు, ఆమె ఆడే విధానం కావచ్చు, నిజంగా నేను చాలాసార్లు ఈవెన్ కిడ్నాప్ విషయంలో కూడా బిలీవ్ చేయలేదు. ఆ ప్లాన్కి మెయిన్ ముఖ్య కారకురాలంటే గంగవ్వ గారు చాలా బాగా చేశారు. ఈవెన్ నేను కూడా అప్పుడు అన్నమాట, మిగతా వాళ్ళు వెళ్తే కనుక ప్రాబ్లం అయిపోద్ది, ఒకసారి మీరే వెళ్ళి మాట్లాడండి డోర్ దగ్గరికి, బికాస్ కూల్ అవుతారు వాళ్ళు. అంటే ఆమె వెళ్ళారు, ఆమె బాగా డీల్ చేశారు అవన్నీ కూడా. సో అసలు చాలా బాగుంటుందన్నమాట. నేను కూడా కొన్నిసార్లు చాలా షాక్ అయ్యాను. తను హెల్త్కి సంబంధించి అనుకుంటున్నారు, కానీ అది బిగ్ బాస్ వాళ్ళు నిజంగా ఆమె తీసుకుంటున్న కేర్ నాకైతే బాగా నచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బిగ్ బాస్ టీమ్కి. సో దేవి గారు, నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి. హారిక ప్రస్తుతం చాలా కామ్ ఉంది. ఎప్పుడైనా మనం టాస్క్ కేవలం డాన్స్కి సంబంధించిన టాస్కుల్లో మాత్రమే చూపిస్తుంది. అండ్ రోబోట్ మాత్రం నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అంటే యాక్చువల్లీ
పాట్ యాక్చువల్గా ఒక ప్లేస్లో ఉంది, దాన్ని నేను తీసుకువెళ్ళి వేరే ప్లేస్లో దాచేసాను. అంటే వాళ్ళు పాట్ పగలగొట్టడానికి ఈ ప్లేస్లో వెతికారు, కానీ యాక్చువల్గా తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టేసామన్నమాట. సో ఇదంతా కోఆర్డినేషన్ అప్పుడు నాకు హారిక బాగా నచ్చింది. అంటే టాస్క్ పర్ఫార్మెన్స్ కానీ అలర్ట్గా ఉంది. ఫస్ట్ అసలు నేను కిడ్నాప్ గేమ్ ప్లాన్ నేను నమ్మలేదు, బట్ హారిక నమ్మింది, లేదు బాగుంటుంది, సక్సెస్ అవుతుందని. సో నాకు అక్కడ నచ్చింది తను, అది బికాజ్ అది సక్సెస్ అయ్యింది కాబట్టి. యువర్ ఫ్రెండ్ కళ్యాణ్ గారు బిగ్ బాంబ్ వేసింది నాకు, అంటే బిగ్ బాంబ్ ఎందుకు వేసారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలే, బికాజ్ ఈమె చాలా బ్రిలియంట్ అని చెప్పి బిగ్ బాంబ్ వేశారు. ఎస్, ఐఎమ్ బ్రిలియంట్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒప్పుకున్నందుకు. ఏది మన కోపం వచ్చినప్పుడు మనం అరుస్తాం, ఆమె కోపం వచ్చినప్పుడు కూడా ఆమె అరిచేవారు. కాబట్టి ఈమె ఫాస్ట్గా రియాక్ట్, అంటే 10 seconds గ్యాప్లో 10 క్వశ్చన్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నేను ఆన్సర్ కూడా చేయను నేను. ఆమెకు ఆ విషయం మీరు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారని నేను చెప్పేదాన్ని. బట్ యాక్చువల్గా ఆమె లైఫ్లో వచ్చిన కొన్ని ఫేజెస్ దాటితే ఆమె నేను రెస్పెక్ట్ చేస్తాను నేను. బట్ గేమ్ విషయానికి వచ్చేటప్పటికి అది వేరేగా వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఏముంటుందో అసలు మనకి తెలియదు. సూపర్. నెక్స్ట్ కంటెస్టెంట్ లాస్యా నాకు అంటే ఇంతకు ముందు బికాస్ నాతో పాటు ఆఫీస్కి వచ్చేవారు ఒక ప్రోగ్రామ్ కోసం, ఫ్రీలాన్స్ తను, అలా తెలుసు. బట్ యాక్చువల్గా పరిచయం కాదు. ఇట్స్ లైక్ తను నేను ఒకేసారి మేకప్ రూమ్లో ఉండేవాళ్ళం అంతవరకే. బట్ చాలా అంటే చాలా బాగా మింగిల్ అవుతారు అన్నమాట. వీళ్ళకి అందరికీ కూడా బాగానే కలిసిపోతారు. ఇప్పుడు నేనేంటి వీళ్ళు ఏమన్నా అంటే డైరెక్ట్గా వాళ్ళ మీద చెప్పేస్తాను, బట్ లాస్యా అలా చెప్పరు, తను ఇలా అంటున్నారు అని ఫీల్ అవుతుంది కావాలంటే. సో నేను అదే చెప్పాను, ఒకవేళ ఏమైనా అనుకుంటే కనుక చెప్పు వాళ్ళతోటి, బట్ వాళ్ళు ఏదో అనుకుంటారని మాత్రం మధ్యలోనే మనసులోనే పెట్టుకొని వెళ్ళిపోవడం కాకుండా నాకు అనిపించింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే. యా, మెహబూబ్ ఇంకా తెలుసుకుంటున్నాడు, ఇంకా చిన్నగా అనిపిస్తుంది అన్నమాట. అంటే వన్ బై వన్ తెలుసుకుంటున్నాడు. ఒక ఫైర్ ఉంది తనలో, అండ్ ఆ ఫైర్ ఒక్కోసారి బర్స్ట్ అయిందన్నమాట. ఒక్కోసారి నేను అందుకే ఒకటి చెప్పాను, నేను 2 రకాలుగా ఫైర్ని ఉపయోగించుకోవచ్చు, వెలిగించవచ్చు లేకపోతే బర్స్ట్ చేయొచ్చు. మెహబూబ్లో కొన్ని స్కిల్స్ చాలా బాగున్నాయి. సో టాస్క్లకు సంబంధించి ఆ స్కిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో నాకు తెలిసి మంచి ఫ్యూచర్ ఉంది. బట్ కాంపిటీషన్ కూడా తినకి వేరే ఒకళ్ళతో ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. సో నాకు ఎంతవరకు ముందుకు వెళ్తాడనేది నాకు తెలియదు, బట్ యాక్చువల్గా మంచి ఫ్యూచర్ ఉంది మెహబూబ్లో. సో దేవి గారు, నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి గారు. మోనాల్ చాలా అంటే సెన్సిటివ్, అంటే ఒక్కోసారి డెసిషన్ ఎలా తీసుకోవాలో తనకి తెలియట్లేదు అన్నమాట. తొందరగా జడ్జ్ చేస్తుంది, గేమ్లో జడ్జ్ చేస్తుంది, మనుషులకి సంబంధించి ఇట్స్ లైక్ తన ట్రస్ట్కి సంబంధించి ఈ బిగ్ బాస్ గేమ్తో ముడిపెట్టుకుంటుంది. నాకు అదే వద్దనమాట. బిగ్ బాస్ గేమ్తో ట్రస్ట్కి సంబంధించి ఎక్కడా కూడా కనెక్షన్ పెట్టుకోకు. బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన తర్వాత కావాలంటే డిసైడ్ చేసుకో. బికాస్ గేమ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఎలా అయినా మారిపోవచ్చు, అభి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అరే నేను ఈ మనిషిని నమ్మానే, ఇతను నాకు ఇలా ఎందుకు చేశాడు, అలా అవ్వదు. గేమ్ ఈజ్ గేమ్. సో నువ్వు జడ్జి చేయకు గేమ్లో అని చెప్పాను అనమాట. తిన వల్ల అభికి ఇంకా అఖిల్కి ఏమైనా క్లాషెస్ ఇంట్లో? అది నాకు క్లారిటీ రావట్లేదు, బికాస్ వాళ్ళు బాగుంటున్నారు. అంటే జనరల్గా నాకు ఒక్కోసారి నేను ఎక్కడ తప్పు చేస్తానంటే, ఒకసారి ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా మాట్లాడుకుంటే వీళ్ళు అది అని తొందరగా డిసిషన్ తీసుకుంటానేమో అనిపిస్తుంది అన్నమాట ఒక్కోసారి. అందుకే చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మేబీ వీళ్ళు తర్వాత ఇప్పుడు మనం ఏమన్నా అన్నామే అనుకోండి, తర్వాత మన జస్ట్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు, అప్పుడు మనం ఏం చేయలేం. వాళ్ళు మేము జస్ట్ ఫ్రెండ్స్ అన్న తర్వాత మనం ఏం చేస్తాం? అంటే మీరు ఒపీనియన్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసండి, అసలు మీకున్న ఒపీనియన్ ఆన్ మోనల్. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక మళ్ళీ తనకు ప్రాబ్లం. అంతే, బికాస్ తను ప్రూవ్ చేసుకోవాలి. సెట్ అవ్వవు కొన్ని రోజుల తర్వాత. ఇదే ఒకవేళ పందాలో వెళ్ళినా లేకపోతే ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం రేపొద్దున ప్రాబ్లమే. నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి గారు. నోయల్ ఈజ్ అమేజింగ్, మీ ఫ్రెండ్ కదా బాగా. సో కాకపోతే నాకు ఒక్క విషయంలో ఎక్కడ నచ్చట్లేదంటే ప్రతిదీ కామెడీ చేసేస్తున్నారు. ఈవెన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వార్నింగ్ను కూడా కామెడీ చేస్తున్నారు. అదొక్కటి తప్పితే మిగిలినవన్నీ కూడా. అసలు నోయల్ని జైలుకి పంపించడం ఎంతవరకు న్యాయం అనిపించింది మీకు? ఒకవేళ తినకు సంబంధించిన లీడ్ని కనుక తీసుకొని ఫాలో అయిన వాళ్ళైతే కనుక మరి క్రెడిట్ అది మంచిదో చెడ్డదో తినే బాధ్యత వహించాలి. సో తిన లీడ్ తీసుకుని వీళ్ళందరూ ఫాలో అయ్యారు. బహుమతి వచ్చినా తినే తీసుకోవాల్సి వస్తుంది, అభి తీసుకుంటున్నట్టు. శిక్ష పడినా మరి తినే తీసుకోవాల్సి వస్తుంది. సో బహుమతి అభి తీసుకున్నాడు, శిక్ష తిన తీసుకున్నాడు.
బికాస్ ఆ టీంని రోబో టీంని లీడ్ చేసింది అభి అయితే మనుషుల టీంని లీడ్ చేసింది తిను సో వర్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు తిను తీసుకున్నాడు సో జైలుకి వెళ్ళాడు. సోహెల్ ఇంకా ఇట్స్ లైక్ ఫుల్ జోవియల్గా ఉంటాడు అనమాట, అందరితోనూ కనెక్ట్ అయిపోతూ ఉంటాడు. ఫస్ట్ నాకు ఏంది అనవసరంగా రియాక్ట్ అవుతున్నాడు అనిపించింది, బట్ తనకు అలా ఇష్టం జనాలతో పాటు ఉండడం. సో యా అంతవరకు తెలుసు. టాస్క్లకు సంబంధించి ఇంకా నేను చూడలే, బికాస్ ఆవేశంతో చేస్తే టాస్క్ అవ్వదు. ఆ ఆవేశం కాకుండా ఆవేశంలో చేస్తున్నాడు అనిపిస్తుంది ఒక్కోసారి, తొందరగా సప్మని వస్తుంది కదా, అది టాస్కుల్లో అన్ని టాస్కుల్లోనూ ఉపయోగపడుతుందన్నమాట. సో చూడాలి నెక్స్ట్ టాస్క్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ సుజాత ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అన్నమాట, బ్యాలెన్స్ ఉండదు ఆ అమ్మాయిలో. అసలు ఆ అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా ఒక మాట అన్నా కూడా అరే నన్ను ఇలా ఎందుకు అన్నావు అని అంటుంది. తినేమన్నా అన్నా కూడా నేను ఇలా అన్నాను మీరు ఏమైనా కోప్పడ్డారా అని ఉంటుంది. నో, నేను అదే చెప్తాను అనమాట. ఒకవేళ అన్న ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేసాను అమ్మ రాజశేఖర్ని కావచ్చు లేకపోతే ఎవరినైనా అనేసాను, నేను ఉండిపోయిన స్టాండ్ మీద. బికాస్ ఈవెన్ నాకు కూడా టైం కావాలి కదా నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి. అలా కాకుండా నేను 10 మంది దగ్గరికి వెళ్ళి నేను అలా అన్నానండి క్షమించండి, నేను అలా అన్నానండి క్షమించండి అంటే అసలు నాకు నేను రెస్పెక్ట్ ఎలా ఇచ్చుకుంటున్నట్టు, నేను తీసుకునే డెసిషన్ మీద నాకు ఎంతవరకు నమ్మకం ఉన్నట్టు. సో తను తీసుకునే డెసిషన్ మీద తనకి నమ్మకం రావాలంటే ఫస్ట్ ఈ అడగడాలు మానేయాలి. అడగడాలు కూడా నేను ఇలా అన్నాను మీరు ఏమన్నా అనుకున్నారా, ఈ అడగడాలు మానేస్తే తను ఏమన్నదో తన మీద క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి గారు, సూర్యకిరణ్ గారు. నేను రెస్పెక్ట్ చేస్తాను బాగా ఆయన్ని. ఈయన ఇంకా నాకు డబల్ అనుకోండి, ఇంకా అంటే ఇట్స్ లైక్ చెప్పేస్తారు అంతే. ఒక అమ్మాయి ఏడుస్తుంటే కూడా ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో తెలుసుకొని చెప్పేస్తారు, అంతేగాని ఆ అమ్మాయి ఏడ్చింది కాబట్టి కాస్త డ్రామా క్రియేట్ చేద్దాం అనుకోరు. ఇప్పుడు ఏమంటారు అది కాదమ్మా టాపిక్, వేరే టాపిక్ దాని గురించి మాట్లాడినంటారు. అలా అన్నందుకు అరే ఆ అమ్మాయి ఏదో ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఇతను ఇలా అన్నారని, యాక్చువల్గా అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే విలేజ్కి సంబంధించి దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని చెప్పమన్న క్వశ్చన్ మోనాల్ వేరే రకంగా అర్థం చేసుకుని నాన్నగారు ఉండే ఇల్లు ఇది, మా నాన్నగారు ఇలాగా మా నాన్నగారు నేర్చింది. ఈయన ఏమన్నారు అది కాదమ్మా టాపిక్ విలేజ్కి సంబంధించి చెప్పమన్నారు అన్నారు. తప్పేముంది, కానీ ఇప్పుడు అందరూ ఆయన్ని ఒక రకంగా కార్నర్ చేశారన్నమాట. ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఎందుకు ఆపారు, ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఎందుకు ఆపారు. నేను కూడా అంటాను, నేను అంటే నాన్నగారు టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు, కానీ అక్కడ విలేజ్ గురించి వచ్చింది. ఈయన ఏమన్నారు విలేజ్ గురించి మాట్లాడిన అన్నారు. అంటే ఇట్స్ లైక్ అంత డైరెక్ట్గా ఒక వ్యక్తి పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు ఆ మనిషి అన్న మాటను గుర్తుపెట్టుకున్నారు కానీ యాక్చువల్గా జరిగింది మర్చిపోయారు అందరూ. నాకు తెలిసి సూర్యకిరణ్ గారి విషయంలో అదే జరిగింది. ఆయన అన్న మాటల్ని కార్నర్ చేశారు, ఆ మాటలు ఎందుకన్నాడు ఆ విషయాన్నంతా పక్కకి వెళ్ళిపోయింది. సో నాకు అనిపిస్తుంది మాట, నేను అందుకే స్టిల్ రెస్పెక్ట్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి గారు. అవినాష్ అంటే చాలా తక్కువ రోజులు బట్ బాగా కనెక్ట్ అవుతున్నారు, మంచి కామెడీ, ఎక్కడ హర్ట్ అవ్వట్లేదు, అందరూ కూడా ఫుల్ ఫన్ ఉంది. అండ్ అన్నిటికీ మించి టాస్క్ సూపర్ టాస్క్ అసలు నిజంగా. ఇట్స్ లైక్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంటే ఇట్స్ లైక్ గేమ్ పడిపోయింది అన్న టైంలో ఒక జోష్ తీసుకొచ్చాడు నిజంగానే. అది నాకు బాగా నచ్చింది, అంటే తనకు తానుగా వెళ్ళి హెల్ప్ చేయడం నాకు బాగా నచ్చింది. అండ్ యా సో గుడ్ అవినాష్ గారు నిజంగా. నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి గారు. కుమార్ సాయి గారు, ఆయన వీక్, అంటే ఇట్స్ లైక్ కంటెస్టెంట్ పరంగా వీక్గా ఉన్నారు, అంటే టాస్క్ల పరంగా కావచ్చు లేకపోతే ఇంకొకలా కావచ్చు వీక్గా ఉన్నారు. కానీ ఈ వీక్ని స్ట్రాంగ్ చేద్దామని ఒకవేళ జనాల నుంచి వస్తే ఈయన స్ట్రాంగ్ అవుతారు, అది నాకు తెలియదు. సో దేవి గారు, మనది దీంతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది, సెకండ్ రౌండ్ ఉంది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అని చెప్పేసి. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, కొన్నిటికి ఆప్షన్స్ ఉంటాయి కొన్నిటికి ఆప్షన్స్ ఉండవు, కానీ ఆప్షన్స్ ఇచ్చిన వాటికి మటుకు ఆప్షన్ లేని వాటికి మటుకు కూడా మీరు టప్ప ఆన్సర్లు ఇచ్చేస్తుండాలి. ఓకే, మీరు నామినేషన్ లిస్ట్లో లేకపోతే ఎవరు ఎలిమినేట్ అయ్యేవారు అని మీరు అనుకుంటున్నారు? ఏ మెహబూబ్, బి ఆర్యానా? ఆర్యానా. షూరా? సో అందుకనే మీరు ఇవాళ సేవ్ చేశాం, బిగ్ బాంబ్ వేసి సేవ్ చేశారు. క్యా బాత్ హై. అఖిల్ గేమ్ మోనల్ వల్ల డైవర్ట్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ అయింది కదా. లేడీ కంటెస్టెంట్స్లో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది? నో ఆప్షన్స్. ఆర్యానా. హౌస్లో మోస్ట్ బోరింగ్ ఎవరు? నో ఆప్షన్స్. ఐ థింక్ కుమార్ సాయి గారు. కుమార్ సాయా? హౌస్లో ఎవరి మధ్య ట్రూ బాండింగ్ ఉంది? ఆప్షన్స్ ఉన్నాయి, అఖిల్ అండ్ మోనల్, అభి అండ్ హరిక. ట్రూ బాండింగ్. ట్రూ బాండింగ్? ఎస్. నాకు వీళ్ళిద్దరూ కాదనిపిస్తుంది. హౌస్లో గాసిప్ క్వీన్ ఎవరు? ఏ సుజాత, బి మోనల్. మోనల్ తనకు సంబంధించిన విషయాలే తను నాకు చెప్పేది,
వేరే ఒకళ్ళ విషయాలు ఎప్పుడు చెప్పలేదు. సుజాత అయి ఉండొచ్చు ఐ గెస్. సో మీరు ఈరోజు ఎలిమినేట్ అవ్వడానికి కారణం బిగ్ బాంబా, హీరో జీరో టాస్క్? మేబీ హీరో జీరో. సో దేవి గారు, దిస్ ఈస్ అన్ హ్యాపీ బార్ క్వశ్చన్. ఒక కంటెస్టెంట్ పేరు చెప్పండి, మీకు 110% న్యాచురల్గా వితౌట్ ఎనీ ఫేస్ మాస్క్ అంటే సేఫ్ గేమ్ ఆడడం, కెమెరాస్ ఉన్నాయని, ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్. మీకు విషయం తెలుసా, నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా అలా కెమెరా ముందు మాట్లాడలే. జెన్యూన్గా, న్యాచురల్గా. నాకు హర్యానానే కనిపిస్తుంది, నాకు ఆ అమ్మాయి కనిపిస్తుంది ఎందుకో. ఆర్యానా గారు, ఈ క్వశ్చన్తో మన అయిపోయిందా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్ళబోతున్నాం, దట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ బస్. సో దేవి గారు వెళ్దాం. సో దేవి గారు, ఇప్పుడు మనం మన నెక్స్ట్ సెగ్మెంట్కి వచ్చేసాము, హౌస్ ఆఫ్ బస్ అనే సెగ్మెంట్. సో ఇక్కడ 2 కప్స్ ఉన్నాయి మా బిగ్ బాస్ 4 బస్ తరఫున. అండ్ ఒక కప్ పైన మీరు సైన్ చేసి ఇస్తే మీ గుర్తుగా నేను అక్కడ పెడతాను, అండ్ నా గుర్తుగా నేను సైన్ చేసి ఇస్తాను ఒక కప్ పైన. మీరు ఇది ఇంటికి తీసుకెళ్ళాలి. ఓకేనా? సో దేవి గారు, మా బిగ్ బాస్ 4 బస్ షో గురించి అండ్ నా ఇంటర్వ్యూ గురించి మీకు ఏమనిపించింది అనేది మీరు ఇక్కడ ప్యాడ్ పెన్ రాయాల్సి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. క్యా బాత్ హై. ఒక రిపోర్టర్ ఇంకో నా గురించి ఇట్లా రాసిందంటే తోపి. చాలా మంచి ఇంటర్వ్యూ, మై ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. బిగ్ బాస్ లవ్ యూ, సిగ్నేచర్ ఆఫ్ దేవి గారు. సో దేవి గారు, ఇప్పుడు మా బోర్డ్ ఆఫ్ బస్ సెగ్మెంట్కి వచ్చేసినాం మనం. సో ఇక్కడ ఏంటంటే నేను మీ గురించి ఏమనుకున్నాను సింగిల్ వర్డ్ రాస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీకేమర్థమైంది దాంట్లో? ఊహించలేదు అసలు. మేబీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుని ఉండొచ్చు. స్ట్రాంగ్ అండ్ మీరు ఏమాత్రం నటించకుండా ఆడినారు అని నేను చూసినాను. అండ్ ఐ వాజ్ రియల్లీ షాక్ మీ ఎలిమినేషన్ చూసి, సీరియస్ చెప్తున్నాను. సో ఇంకో ఐ వాజ్ షాక్ విత్ ది ఎలిమినేషన్, అంటే దాంట్లో అన్నీ వచ్చేసినాయి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ Yeah. దేవి గారు. మా తరఫున మీకు కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి, అది నేను మీకు ఇస్తాను ఇప్పుడు. సో మా గిఫ్ట్ హ్యాంపర్ ఈస్ ఫ్రమ్ సాఫో వెజీస్ అండ్ ఫుడ్స్ వాష్ తరఫున మీకు చిన్న గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. సో దేవి గారు, ఇది మా ఇంకో గిఫ్ట్ హ్యాంపర్, హ్యాపీ బార్స్ ఆల్ న్యాచురల్ అండ్ ప్యూర్ న్యూట్రిషన్ బార్స్ తరఫున మీకు గిఫ్ట్ హ్యాంపర్. సో guys, see you next week with another contestant. ఎందులో తెలుసు కదా, Colgate and Safo, Veggies and Fruits First presents Big Boss 4 Bus. తెలుసుకోవాల్సింది చాలా ఉంది.